కిషన్ కాకా ముసలోడా ముత్తం సేపు కూర్చా తూపా నేను దాని వీక్తా పీకులేదు పాకులేదు ఈ అక్క నాకే రెండు కూర్చోలే నువ్వైతే వీక్పో మందికైన వరకు దేకుంటమై తాళ్ళాడతావు మన పొలమైన వరకు నీకు రెండు వస్తాయి రోగాలు గుద్దుతాయి కదా. నీకేం ఏర్పడుతుంది అమ్మ ఆనగాలు పెట్టుకుని అరమంటే అయిపోయానా అంగవాడు పీక్పో అడుగు అంగి పీకి పో అంటున్నావు వచ్చినాక ఆయనంగా అరుచుకుంటావు ఏమన్నా ఆయలాకి తీసుకొచ్చి కాగబెట్టి పోస్టోనివా అంగి పీకి పో అంటున్నావు. చేసుకున్న కూడా అరుచుకోకపోతే ఇడిచిపెడతా ఆడే అట్లా ఒక పోసేస్తా అడగత్తా గది కథ మనసంతా మల్లెల మీద ఉండగా మాటి పిల్లలు ఏం చేస్తాయి. ఏ నీ అక్క పుత్తలుగా మాట్లాడనుకో పత్తగా ఎవరవుతావు అమ్మ ఏమనుకుంటున్నావు. అయ్యో నీ పోషణ ఏమన్నది కర్ర బంగారం కదా నీకది. అవునే లచ్చి నువ్వేమన్నా దొండపండు ఎర్రగా ఉన్నావా అని లూటువైన మిరపకాయలు ఎండిపోయిన మిరపకాయ లెక్క చట్టవాడు ఉండవు మళ్ళా పోసి చట్టున్నావు నీ అక్క పొడతా మళ్ళా. దొండ పండుగలు ఉన్నప్పుడు నువ్వు ఆగినవా వేటకు పోతే తీట వాసన అన్నట్లు వాటంగా ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టినవా. ఆట కూడా నువ్వు అదే నేను నా పిక్కలు చెరుకుని దెబ్బపడ్డా నువ్వు అదే నా కన చూసి కనవట్లేదా ఇంకా నన్ను అంటున్నావు నీ అక్క మళ్ళా పొడతా. ఓ నీ కండలు అమ్మ కొండలు కానీ మందిరైతే తీసుకురాపో మాట్లాడతాను బాగానే కానీ. మీ ఆడోళ్ళకి ఇంతనానే మీ గురించి ఏమైనా గొప్పలు చెప్తే 2 రోజులు అయిన వింటారు అరే మా గురించి చెప్తే 2 నిమిషాలు అయినవే నీ అక్క పిలుచుకొస్తుంది మొక్కలేమో చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఐసు ఇది ఉన్నప్పుడు నువ్వు ఆగినవా ఇప్పుడేమో మోకాలు నొత్తాను ఇది నొత్తాను అది నొత్తాను అంటున్నావు. ఓ పిల్ల మా చూసినవే నాకు పోసినదా మా ముసలానికి ఏమన్నా మందు పెట్టినావా ఏమన్నా పోసి అని మా ఇంటి చుట్టూ తిరుగుతావు. మందుగా అదే మనవరాల మలుపుకున్నది అది కనడకపోతే మనసును పడతలేదు. అబ్బా ముసలోడా కాటికి కట్ట పిలిచినా కూడా కన్నతనం అయితే పోతలేదు. అక్క నీకేమెరకను భూమి మీద నూకలు ఉన్నాడే చరిత్ర తిరగరాయాలి ముసల్తానికి వచ్చినా కానీ మసులుతూనే ఉండాలి. అబ్బా ముసలోడా నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడుతా అంటే నా గుండెలు ఊలుతున్నాయో. చూసినా పిల్ల ముసలోనైనా పడుతు పిల్ల గుండెలు కూల్చిన ఎంతైనా మా రుమాలు బ్యాచ్ చేసినంత ఎంజాయ్. ఇప్పుడు ఫోన్ పడుకున్న పురాలు ఏం చేస్తారో. ఎర్రగున్న లచ్చిని ఇచ్చిపెట్టి కర్రగున్న మా పోషంబడ పడుతున్నావు ఏంది కథ. కథ లేదు కళ్యాణ్ పీడి కట్టలేదు. ఇగో పిల్ల నా పనితనం చూసి మీ పోసి నన్ను పట్టిడతలేదు. అయినా ప్రేమకు మనసు ఉండాలి కానీ నలిపేది తెలిపిందో. సరే గాని నాటేసిరా గందికే కదా పొల్ల పోయేది ఈ పోషత్తదేమో అని. అది నా పొలంలో దిగంది నా నాటు పడుతుందా. సరే పో ఇంటికాడ సాపల కూర అంటుంది కడుపు నిండా తిని కైకిలు తోలుకరా పో. మా తోలుకత్తా కానీ ఓనగాయ సాటుకు చింత చిగురోలే ఎంత ముద్దుగున్నావో నువ్వు నన్ను లగ్గం చేసుకోరాదు. అబ్బా ముసలోడా గట్టోన్వే సరే చూద్దాంతి కానీ నాదొక షరతు గీ నుంచి గాడి దాకా ఈ కట్ట లేకుంటున్నాడు గప్పుడు వేసుకుంటా. అబ్బో పిల్ల లచ్చిపోసి లేకుండా నడుతుంది కానీ ఈ కట్టెలేకపోతే నడవది కాదు. నా మోతానికి మోసం వస్తుంది. వాడు పెద్ద దొంగమ్మా. ఏదో మనవరాలని మజాకాన్య నీకు మంచి మాట దొరుకుతాడు నా ఆసంటాడు. చంపేశారమ్మా. సరే గాని ముసలోడా నేను కూడా నాట చేస్తా చాలా రోజులాయే. తల్లి బాధను అర్థం చేసుకోవయ్యా. సరే రా నేను పోసి చెప్పుస్తా పోస్తుండ్రా. సరే అవునా ఎటు పోతాను పిల్ల దుకాణంలోకి వస్తున్నా కాక. సరే పోయిరా పో రోడ్డు పడి కుక్క ఉంటే ఫైలం. సరే
ఈ చేపల తప్పడం ఎంత కమ్మగా ఉందో నావోలే ఎవరి ఫాలో అవుతుందో ఏమో. పాలు కొట్టినోడు ఉన్నాక మంది పడట్లేదు పోసి. వచ్చిన గుడ పిత్తోరే ఎదువారా నీకోసం ఎదురు చూడబట్టి. రాకపోతే నీ సూపులు నా ఈపు కూర్చున్నాయి కాదే, గందుకే దేక్కుంటే వచ్చిన. నువ్వు దేక్కుంటే వచ్చే వరకు ఇచ్చారు ఇల్లు పచ్చబడుతుంది. అయితే మనగా ఎట్టుండేది ఫారం ఇప్పుడు అలకాగా ఉందా? ఏం అలకగా పోయే. 2 అక్కల కరెంట్ వచ్చే వరకు రెండన్ని కూర్చున్నాయి. ఏమంటివి ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. మరి గంత ఆపచ్చనెందుకో సాధనైన మందం ఒత్తిరాక ఏమన్నా నైసోన్నం అయితే నవదిన వర్షకమానా ఆయనతో ఒడ్డు మీద జారీ ఎలకల పెడతామంటే నడ్డిరుగుతుంది. మళ్ళీ నాకెవడు గతి? డబ్బులు ఇవ్వండి సార్. ఐసోని కాకపోతే మొగోని కాదే నీ అక్క ఇంకా 10 కాడను తాత. నన్ను ఎవడంటాడు? మీరు వచ్చారని తెలుసాను. ఐసీ మీద ఉన్నప్పుడు ఆగపోతివి, ఇప్పుడు ఆగుతలేపోతివి. ఆఖరికి ఎక్కడదో సత్కిపోయిన సప్పడదవడలు అని చేసుకుంటువి నన్ను ఇడిచిపెట్టి. ఏమట్లా అరుస్తావు? కుక్క ఏమైనా కలిసిందే? నేను ఇడిచిపెట్టినా నీకేం తక్కువ చేసిందే? ఆ అల్లకాన్ని పెడతలేనా? ఎంత పెడితే ఏమో లాభంతి? నేనేమన్నా మీటర్ ఉన్న బాయినా? లైన్ మీద నేనుండగా నీకు పెట్టినందుకే ఈ కరెంటు ట్రిప్ అయితే అడుగు. ఎంత ట్రిప్ కాకపోయినా భయపడుకుంటే ప్లగ్గులు ఏడు ఎట్లు కాబట్టి నా బతుకు. రాజుల కార్కర పోయి కడప అయికాన అన్నట్టు ఏం చేయాలి? నా రాత సల్ల. రాజుల కుటుంబమా? నీకు సంత మీటర్ కావాలి గంతే కదనే. పంటకు ఎరువు ఇంటికి పరువు చాలా ముఖ్యమో. అంతే. సరే ఇలా మాకు నాటేయరా ఆడికి వచ్చినాక. ఓ నయ్య మంచోరిన బంగారు తండ్రి. సరతి నువ్వు చెప్పినట్టే చెప్తా. చేపల పులుసు కమ్మ కాసులతోనే పోయి చేత పోయి నాకు సుత్తా. నువ్వు సై చూడని కూరలా? ఇగో రేపు కూడా రా, మటన్ మరగబెట్టిపోతా. సరేనే జరా ఆలపోతుగలరా. ఇవాళ నీకు మీటర్ పెట్టినోనే కావాలి. పోయత్తా. ఆ సప్పటి దౌడలు వచ్చి ముసలోనికి రోజు వంకాయలు ఆలుగడ్డలు అంటి పెడుతుంది కావచ్చు. ఇప్పుడేమో ఒకళ్ళు ఎత్తలేవంటాడు. మెల్లగా ఓ రాజాలు, నిన్న మొన్న ఆనబడ్డది కదా, ఆకిలంత పాకురు పట్టింది, ఆయనతో జారిపాడేవు. దానికన్నా ఇంత నువ్వు పోతే పింఛన్ వస్తుంది కానీ నాకెవరు నేను పింఛన్ రాయించుకోవాలి. జరైతే కూరలు పెడతా అంటే ముసలిముడో కొడుకు ఆ దోటికంత అంటే రోడ్డు పని అందరూ ఎరుక్కుంది. అందరూ కూరన్న దించుతా. ఇంత పాపమా ఇంతడివా? ఈ ముసలిముండ కొడుకును ఎప్పుడో తోలినాగా కైకిలోలో పిలుచుకురమ్మని అటే ముట్టిండు. ఈ పోకట పాడైపోను. ఏంది లచ్చమ్మ, ఏమో తాతని బాగా లగాంచి తిడతాను. లాగాంచి కాదో, ఈ ముసలిముండ కొడుకును కైకిలోలో పిలుచుకురమ్మంటే అటే పాన్నాడు. పండు కాదే, మా ముసలిదాని దగ్గరకు పోయిండు. ఏంది మళ్ళానే దేవుడు పెట్టిండా? ఇంటికైతే రాని సంపుడు చంపితే గోసులు ఏర్కోవాలి. ఇగో లచ్చమ్మ, నేను చెప్పినా అని చెప్పక మళ్ళా ముసలోనికి. నేనెందుకు చెప్తానో? సరే గాని నేను కూడా మీకే నాటయ్య చెప్తాన్నా. రాంగ తొక్కలో కలిసి ముసలోడు రమ్మన్నాడు నాటయ్య. ఇయ్యాల రేపు పని మంచిగా వస్తేనే ఎవడైనా లగ్గం చేసుకపోతాడు. సరే రాపో. సరే లచ్చమ్మ, నేను పోతాన్నా, మా ముసలి దిగుతుంది కావచ్చు. సరే. సద్దులు చదివినావా? ఓ లచ్చి సప్పుడు
అప్పుడే సబ్బిడి తోడదా ఆ సద్దులు పెట్టేవాడిని శుద్ధులు పంపుతావు ఇవాళ రాకేటి పోయావు నీ యొక్క కట్టెతో వస్తే కమిలిపోవాలి నీ యొక్క కట్టెతో వస్తే కమిలిపోవాలి కైకలో పిలుస్తున్నామంటే మళ్ళీ ఎడిగినట్టేమే అట్లనా అట్లనా ఎందుకు నేర్చని బావు రూపుల మాటలు ఇవాళ పోషెట్టికి పోలే అంటే అంటే పోయినా కానీ కానా నడవ కానేందుకో ఇప్పుడు వస్తా కట్టబట్టి వస్తే వద్దు ఆయన తొత్తి నన్ను నడవడా కూడా చేయి అయినా నా ఇడు పోవాలి ఎవరు పని చేస్తాండే పెద్దగా కూర్చొని కప్పాలి కొడతారు ఎరికేనా మనం ఇచ్చే పైసలు పోసి కాకపోతే ఇంకేమవుతుంది పోసి అల్లచ్చి ఏడవకు ఏడవకు ఎందుకు ఏడుతాన్నావు ఇప్పుడు నేను ఏమన్నా నిన్ను ఏదో పాత సోపదాన అద్దన్నా ఏడవకు ఏడవకు లచ్చి ఓ లచ్చి ఏమైనా మగడ లెవిత్తలేడా కూడా పిత్తోలే పోసి వచ్చింది పోదాంపా సద్దు చదువు వచ్చినా పోసం ఆ సుట్ట కట్టిదానిగా ఏమిటికి తాగుతున్నావు సుట్ట పొద్దుగాల లేవవి కూరగాంతి మీద పడుతారు అయితే పీడాట నా సాపల కూర ఖరాబ్ వచ్చిగా పోసి ఈ చుట్టూ నువ్వు కట్టలేకపోతే నా మిషన్ పని చేయదే ఇక అవ్వుంటే ఎంత పని చేస్తావో నాకు తెలియదా ఏదో ఏం పని చేస్తావు కానీ నడువు మాయరికే కానీ నువ్వు నాడు ముందులో లోకం అంతా పోయి పెళ్ళలా పడ్డారు ఇంకా పెళ్లి నడక నడుస్తారు మరి ఆవిడేలా అచ్చి సాధ్యులకే ఏం కూర తెస్తానవే నేనైతే 4 ఎండిసేరు సాపజిమ్మలాంటిగా నీకేంది చేపలు అంటుతావు జల్లెలు అంటుతావు నేను టమాటాలు అంటినట్టియే అందుకనే ఆయనకి లేస్తలేదు మోకాలు గడియారం నా పెద్ద ముందర నడిచే వరకు తినే వాళ్ళు అయితే చెప్పరా తనపా నడలేరు జరా చెప్ప ఇంకెళ్ళం పైకి లేనట్టు నడుపుతాను ఈసారి సద్దుడ పెట్టరు ఇక నిన్న మన నాట వేయినందుకు పానం అంత పుండు ఉన్నది సాతగాంది నాటే ఎందుకు వచ్చినవే అరవ బండక అంటే నాకు సాతగాంది నీ మొగడు నా దగ్గరికి ఎందుకు వచ్చిండే నాటేరా మరి నువ్వంత ఐసు మీద ఉన్నట్టు చేస్తావేమో సప్పిడి దవడలారా నీ అక్క నన్ను సపడి దవడాలంటావా నేను గోష పెట్టిననుకో అమ్మ నీ గోష ఊసిపోవాలి 6 గజాల చీర అక్కనే ఊసిపోద్దా ఇది ఎవరు నీ మొగడు కొని ఇచ్చిన చీర నాయే నామో నీకెందుకు చీర కొనిస్తాడే నువ్వేమైనా చేసుకున్నదానివా ఉంచుకున్నదానివా ఈ అక్క మీతో నాకు సముద్ర పోరైందేమే నాటేస్తాం వచ్చిన మీరు ఓ ముసలోడా నీ కీళ్ళే దొరికిరా ఇంకా వేరేటోళ్ళు దొరకలేదా ఓ పొద్దు నువ్వు అందగాను అన్నట్టు నీకోసం కొట్టుకొస్తారు ఓ పొల్లా నీ అక్క నడవ కట్టవేడకు నువ్వు ఏయ్ లచ్చే పోసే దిగురి ఇక పొడతారే దిగురి నడు ఏం పడతావు భార్యను పడిచినట్టు పెందాన్ని వడవ రాదు నూనె ముట్టున్నట్టున్నది నూనె ముట్టుకోవాలి నన్ను ఎందుకు పడతాడే నిన్నే పడతాడు కరిమాని కానీ అత్తి కైకి పాడుగాను అక్క మీరు నాటేద్దాం కవరన్న తెచ్చుకోకపోతే ఆమె వరకు కవర్ కప్పుకొని పంట వైరా నువ్వు అన్ను మగడు నువ్వు ఇద్దరు ఒడ్డు మీద వీళ్ళతో గణ ఉన్నాయా నాకు నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి అవునే పోసి నాటేసే రీతి గదేనాయే నేను ఎక్కడున్నా నువ్వెక్కడున్నావు ఇద్దరం ఒకటేసారి పట్టినాం కదనే మును అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండాలా నేను నువ్వు చేను వెళ్ళాడు దాన్ని సిట్ట వేసుకుంటా పోతావు అందరు ఈ పట్టుకుంటా నువ్వు ఆ పట్టుకుంటావు నాకు వచ్చిన తీట అని నువ్వు అన్న కాడల్లో వచ్చేయాలా అది బట్టే వచ్చినవే నువ్వు బీహార్ వాళ్ళు చూడుపో మొగోళ్ళు వేస్తారు నాటు నువ్వు ఆడదాని పోయింది వెనకకు ముంగటికి అందరే అడుగులు వేసుకుంటూ ఉండబడుతుంది
మరి ఆల్రెడీ తీసుకోపోయినవే నీ మొగడి కాళ్ళు కనవలేదు నా దగ్గరికి ఎందుకు వచ్చిండు నాటే రమ్మని నువ్వు విలువని దాచిండా నా మొగడు ఆ, నేను వస్తానని కదా కైకిలు ఎక్కడిది మన ఎక్కడిది ఏగి చూస్తాను ఎవడు పిలిస్తే పోతానని నువ్వు ఆన చూస్తానికి వచ్చినావో కైకికి వచ్చినావో కానీ కానీ జరా ఈ రోతముండ చేయబట్టి నా గోసూసిపోయే పొలంలో అరే మీ వరుడు మునిగిపోను బిర్యానీ ఎత్తున్నా అరే నాటు ఇక తోటలు చూడకు ఎట్లా ఎత్తారో ఇక లచ్చు నేను ఎట్లా నీళ్ళు పెట్టా జరా చెప్పు వెయ్యి కోరి నాకు ఓకేసుకుంటావో నేను సద్దులు చెప్పి గట్టత్తా కుక్కలు తిరుగుతున్నట్టున్నాయి కుక్కల పేరు చెప్పి అటే పోకు తింపులాడుకుంటారు పోయేచ్చవరకు సాలైటట్టున్నది కానీ చెప్పండ్రా మరి నువ్వేమో రాలే ఎట్లా దింపులాడతావు చూస్తా అబ్బో నాకేడు సాత అయిపోయింది నాకు సాత కాదు చేత కాదు కానీ మరి మాటలు మాట్లాడుతున్నావు కదా బాగానే నీకు గాంగ వచ్చినట్టు కైకిలు చేయబడుతుంది అవునే లచ్చవ్వ ముసలోడు లగ్గమైన సంధి గట్లనే సోకులు పెడతాడా అని అబ్బో నా ముసలాడు సోకుల రాయుడు వయసు మీద ఉన్నప్పుడు డుగుడుగు బండేసుకొని పోతే ఊళ్ళో ఆడోళ్ళ కండ్లన్నీ నా మొగని మీదనే అబ్బో ముసలోడు సోగ్గాడే సోగ్గాడే కానీ నా ముసలోడిని ఎత్తుకపోవడం ఎవరి తరం కాలే ఎరికేనా ఓ అట్లనా ఓ లచ్చవ్వ ఎవరి తరం కాలే గాని అగో మా పోసి ముసలోడిని ఎత్తుకపోతాందే ఇది నాటే రామన్నందుకు నా మొగని ఎత్తుకొని పోతాందా ఓ పోసి ఆగాగాగాగు ఆగాగు ఆగాగాగు నిన్ను ఎత్తుకపోను ఆగాగాగు సాతనే తెలియదంటావు కాదు ఆగాగాగు